ఏంటి మీ తమ్ముడు లోపలికి రాకుండా బయటనే ఉండిపోయాడండి. అవునా? ఏరా తమ్ముడు, మీ వదినాల చెల్లి కోసం వచ్చావా? జస్ట్ ఇప్పుడేరా కుక్కల బండి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకెళ్లిపోయింది. మామయ్య గారు, డాక్టర్ గారు ఏమన్నారు? ఒంట్లో అస్సలు బలం లేదని చెప్పారమ్మా. మందులు రాశారు. కనీసం రోజుకి 5 గుడ్లైనా ఉడకబెట్టుకుని తినమన్నారమ్మా. అమ్మా, ఇంట్లో ఏమైనా గుడ్లు ఉంటే ఉడకబెట్టి తీసుకురా అమ్మా. సరే మామయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. మామయ్య గారు, ఇదిగోండి గుడ్లు, బాగా ఉడకబెట్టి తెచ్చాను, తినండి. ఇవేం గుడ్లమ్మా? బల్లి గుడ్లు మామయ్య గారు, మన అటక మీద ఉన్నాయి, తినండి. ఏంటి, ఇది రాసుకుంటే మీకు మొటిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటే అది? సిమెంట్. ఏంటి, బిర్యానీ చేయమంటారా? సడన్ గా ఆఫర్ ఇచ్చిందేంటి? వండించేసుకోవాలి. వండు. చికెన్ బిర్యానీ తింటారా? మటన్ బిర్యానీ తింటారా? ప్రాన్స్ బిర్యానీ తింటారా? రెండో ఆఫర్ ఇచ్చిందేంటి? మటన్ బిర్యానీ వండు. సరే, పాయసం కూడా చేయమంటారా? ఎప్పుడు లేని ఇన్ని ఆఫర్లు ఇస్తుందేంటి? ఏదో తేడాగా ఉంది. ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావు అంటే ఏదో తేడా కొడుతుందే. ఏంటి సంగతి? నాకు పండగ షాపింగ్ చేసుకోవడానికి డబ్బులు కావాలండి. అనుకున్నానే, సూర్యకాంతం సావిత్రి గారి లాగా వచ్చినప్పుడే ఏదో తేడాగా ఉందని. పండగ షాపింగ్ కి చాలా టైం ఉంది. హలో మేడం, అది రైల్వే అనౌన్స్మెంటేనా? అవును మేడం, చెప్పండి. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. అవును మేడం, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మేడం, నా లిప్స్టిక్ అయిపోయిందండి. మా ఆయన గారు తీసుకురావడానికి ఫ్యాన్సీ షాప్కి వెళ్లారు. ట్రైన్ ని ఒక అరగంట ఆపండి మేడం. హలో మేడం, అది రైల్వే అనౌన్స్మెంటేనా? అవును మేడం, చెప్పండి. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. అవును మేడం, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మేడం, నా లిప్స్టిక్ అయిపోయిందండి. మా ఆయన గారు తీసుకురావడానికి ఫ్యాన్సీ షాప్కి వెళ్లారు. ట్రైన్ ని ఒక అరగంట ఆపండి మేడం. ఏమండి, నా మేకప్ సామాన్లు అయిపోతున్నాయండి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకే, నాకు హనుమాన్ చాలీసా చదువుకోవడం వచ్చిలే. గంగా, నీ డ్రెస్ చాలా బాగుంది. హస్బెండ్ కొన్నారక్క. ఆ డ్రెస్ వాళ్ళ హస్బెండ్ కొన్నారంట. వాళ్ళ హస్బెండ్ ని చూసి నేర్చుకోండి. మీ హస్బెండే కొన్నారక్క. సార్, మీకోసం ఈ స్పెషల్. ఈ రోజు వంట చేస్తున్నావా? వావ్, పిజ్జా తెప్పించావా? దేనికి? నేను చేసే వంటలకి క్యాప్సికం కావాలండి. రాత్రి 10 అయింది కదా, బయట అక్కడ దొరకవని పిజ్జా తెప్పించాను. అందులో ఉన్న క్యాప్సికం ఈ వంటలో వేద్దామని. ఇంతకీ ఏం వండుతున్నావు? పిజ్జా. మీకు తెలుసా, మీ వెయిట్ 100 కేజీలైతే మార్స్ మీద 38 కేజీలే, చంద్రుడి మీద అయితే 16 కేజీలే. మీరేం ఎక్కువ వెయిట్ లేరు, తప్పు గ్రహం మీద ఉన్నారంతే. ఫుడ్ ఏమీ మార్చనవసరం లేదు, జస్ట్ గ్రహం మార్చండి. మీకు తెలుసా, నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అబ్బా దేవుడా, మొగుడు రక్తం తాగడానికి పిల్లాన్ని పుట్టించావు కదా, మళ్ళీ దోమని ఎందుకు సృష్టించావు? మీ మగాళ్ళకి ఎంతసేపు మా ఆడవాళ్ళ మీద పడి ఏడవడమే పని అయిపోయిందండి. అయినా మా ఆడవాళ్ళకి మీ మగాళ్ళకి తేడా ఏటో తెలుసా? బాగా తెలుసు. మేము మగాళ్ళం చనిపోతే ఆత్మలుగా మారతాం, మీ ఆడవాళ్ళు చనిపోతే ప్రేతాత్మగా మారతారు.